శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 38. అక్షయ భోజనం. గురుస్థానంలో రోజు ఆరాధన నడుస్తూ ఉండేది. ఒకరోజు కాశ్యప గోత్రపు బ్రాహ్మణుడు భాస్కరుడు అనేటువంటి వాడు అక్కడికి వస్తాడు. గురువు గారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడు. అతడు మనసులో అనుకుంటాడు, శ్రీ గురువుకి భిక్ష పెట్టాలని నాకుంది అనుకుంటాడు. అయితే అతడి దగ్గర ముగ్గురికి సరిపడినంత మాత్రమే బియ్యము గోధుమ పిండి ఉన్నాయి. ఆ సామాగ్రులను మఠంలో ఒక చోట ఉంచి భక్తులు భోజనానికి పిలవంగానే అతడు వెళ్ళి భోంచేసి వస్తున్నాడు. సాయంత్రం అవగానే ఆ మూట తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇలా అతడు రోజు చేస్తున్నాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతూ, ఎలాంటి బ్రాహ్మణుడు ఇతడు, ఆరాధన చేస్తాను వచ్చాడు, ఒకరికి చాలినంత సామాగ్రి కూడా లేదు, శ్రీ గురువు చాలా మంది శిష్యులున్నారు, సమారాధన చేస్తానని చెప్పగా ఇతడికి సిగ్గుగా అనిపించట్లేదేమో, రోజు సమారాధనలో భోజనం చేసి స్వస్థంగా ఆనందంగా కాలం వెళ్ళబుస్తున్నాడు అని అందరూ నిందిస్తూ ఉన్నారు. భాస్కరుడు మారు మాట్లాడకుండా ఆ నిందలన్నీ భరిస్తూ ఉన్నాడు. ఇలా నెలలు గడిచిపోయాయి. కొద్ది కాలానికి శ్రీ గురువుకి విషయం తెలిసింది. దయాసముద్రుడైనటువంటి శ్రీ గురువు అతన్ని పిలిచి, భాస్కరుడా, ఈ పూట నీవే వంట చేసి మాకు భిక్ష ఇవ్వు అని చెప్పారు. శ్రీ గురువు మాటలకు విని భాస్కరుడు సమ్మతించి వారి పాదాలకి నమస్కరించాడు. బ్రాహ్మణుడు స్నానం చేసి స్వయం పాకాన్ని సిద్ధపరిచాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఎల్లరూ శ్రీ గురువు దగ్గరికి వచ్చి, ఈ పూట మాకు ఇంటి అందు తినవలసి ఉంది, రోజు మేము మృష్టాన్న భోజనం చేసేవాళ్ళం, అవ్యాహతంగా జరిగిన సమారాధనకు ఈ రోజు ఆలస్యమైంది అని వ్యంగ్యంగా మాట్లాడారు. వాళ్ళతో శ్రీ గురువు అంటారు కదా, ఈ పూట సమారాధన అవుతుంది, మీరందరూ స్నానం చేసి తొందరగా రండి అని చెప్పారు. అప్పుడు బ్రాహ్మణులు మఠంలో కావలసినంత సామాగ్రి ఉంది, ఇక్కడనే వంట చేయించవచ్చు అని విచారించి స్నానానికి వెళ్లారు. శ్రీ గురువు భాస్కరుడితో కూడి వెంటనే వంటను సిద్ధపరచు, బహుజనులు వస్తున్నారు అని చెప్పారు. కొంత సమయం తర్వాత భాస్కరుడు శ్రీ గురువుతో వంట సిద్ధమైందని చెప్పాడు. శ్రీ గురువులు అంటారు కదా, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి వాళ్ళని పిలవమని చెప్తాడు. మేము సాయంత్రం వస్తామని వాళ్ళు తిరస్కరిస్తూ మాట్లాడతారు. భాస్కరుడు మాట యందు వాళ్ళకి నమ్మకం లేదు. అతడు దాన్ని శ్రీ గురువుకి చెప్పాడు. అప్పుడు శ్రీ గురువులు, మేము ఈ రోజు బ్రాహ్మణులను విడిచి తినము అని అంటనేసరికి భాస్కరుడు, శ్రీ గురువు అవతార పురుషుడు, అతడు తన మాటను సత్యపరుస్తాడని విచారించుకొని శ్రీ గురువుని సమీపించి, ఓ గురుడా, మీరు ఎలాగైతే ఆజ్ఞాపిస్తారో అదే విధంగా నేను చేస్తాను, కానీ నా మాట మీద ఆ బ్రాహ్మణులకు ఎవరికీ నమ్మకం లేదు, మీరే వాళ్ళని పిలవండి అని చెప్తాడు. అప్పుడు శ్రీ గురువు అతన్ని శిష్యుల్ని పిలిచి, అందరి బ్రాహ్మణుల్ని బంధువులతో సహా వచ్చి భోజనం చేయవలసిందిగా శిష్యుల్ని చెప్పమని చెప్తారు. అతను వెళ్ళి అలాగే చెప్తాడు. అప్పుడు అక్కడ బ్రాహ్మణులు అందరూ అంటారు కదా, ఈ ఒక్కడికి సరిపడా కూడా ఆహారం లేదు, మనందరం పెడితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెతుకు కూడా రాదు, ఇంతమంది బ్రాహ్మణులకి ఇతడేం పెడతారు అని అన్నారు. వాళ్ళల్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటాడు కదా, మిగిలిన వారితో, ఓయి మీరు ఇతన్ని నిందించకండి, గురువులకు ఎక్కడైనా ఏమవుతుందో తెలుస్తుంది, శ్రీ గురువు యొక్క ఆజ్ఞ అయినట్లు ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, దీనిలో అతడి యొక్క అపరాధం ఏమీ లేదు అని చెప్పి అందరు బ్రాహ్మణుల్ని తీసుకొని శ్రీ గురువు దగ్గరికి వస్తారు. గురువుకు శ్రీ మంగళహారతి అయిపోయిన తర్వాత 4000 ఆకులు వేస్తారు. బ్రాహ్మణుడు వంటనంతటినీ తెచ్చి శ్రీ గురువు దగ్గర పెడతాడు. పిదప శ్రీ గురువు వంటపాత్ర పైన తమ శాలువాని కప్పి వాటిపైన కమండలంలో ఉన్నటువంటి నీళ్లని ప్రోక్షిస్తారు. తర్వాత బ్రాహ్మణులకు చెప్తారు కదా, పాత్రలోది పూర్తిగా తీయకుండా అందరికీ వడ్డించమని చెప్తారు. అన్ని పదార్థాలు వడ్డించడం అయింది. భోజనంలో ప్రారంభమైంది. ఎంతెంత వడ్డించినా పాత్ర ఖాళీ అవటం లేదు. జనులు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు. వచ్చిన బ్రాహ్మణులందరూ యథావిధిగా తిని బ్రేవుమని తేయించారు. నెయ్యిని ఎంత వడ్డించినా ఇంకా 2 సేర్ల నెయ్యి అలాగే ఉండిపోయింది. ఆ పైన శ్రీ గురువు గారి నిరూపముగా భాస్కరుడు భోజనం చేశాడు. వెళ్లి పాత్రలన్నిటినీ చూశాడు. అంత అన్నము అలాగే ఉన్నది. తర్వాత గురువు గారి ఆజ్ఞ మీద మిగిలిన అన్నాన్ని పదార్థాలని నదిలో వేశారు. జలచరాలన్నీ తిని తృప్తి పొందాయి. దాని చేత శ్రీ గురువు యొక్క కీర్తి అన్ని దిక్కులకి వ్యాపించింది. శ్రీ గురువు బ్రాహ్మణుని పిలిచి, నీ దరిద్రం తొలగిపోయింది, నీవు సుఖంగా ఉండు అన్నారు. శ్రీ గురువు లీలను చూసి జనులందరూ కూడా
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అవతార పురుషులు అన్నపూర్ణమ్మ వారి సన్నిధి అందే ఉంటుంది. ఈ యతి మానవ స్వరూపుడై కనిపించినా అతడు త్రిమూర్తి అవతారం. మనం నిత్యము ఈయన స్మరణ చేసుకుంటూ జయఘోషలు చేద్దాము అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. 38వ అధ్యాయం సమాప్తం.